ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే వీడియో చూడండి. హలో శశానా, ఏమైందిరా? ఏమైనా గిట్లనే ఉంటది అనే 31 దావత్ చేసుకోవాలి. ఏం చేస్తున్నావన్నా ఇంట్లో? పోరాళ్ళకి పాలిస్తున్నావు ఏంది? ప్లానింగ్ లేదు, లవడలేదు అన్న ఏందన్నా గిట్లనే ఉంటదా? దావత్ చేసుకోవాలి, తాగాలి, తినాలి, ఎగరాలి, ఎంజాయ్ చేయాలి. చూడు బర్రం అన్నట్టు ఇంట్లోనే వంట వాడిని ఇక బయటకు అయితే కాదా? ఇల్లుగా పెడితే కొల్లి కుర్రా అంటే నువ్వేడువు. అప్పుడు అంటే ఒంటికాయ సొంటుకోము వాళ్ళు. ఇప్పుడు పెన్లు అయింది, ఓ పెన్లు నీ అవ మీరు కానీయలేరురా. అది నా రాణిస్తుందా బయటికి? ఇంట్లోకి కాలు బయట పెడితే కాలు ఇరుగా దింగుతా నా పెన్లో. అబ్బో మాటలు మాణిక్యాలు పిత్తులు ఆంగాలు అన్నట్టు నువ్వేనా అన్న ఇట్లా మాట్లాడేది? నీకు పెళ్లి లేదు, పేరంటే లేదు, అందరా పరపరా. పెళ్లి అయితే నాకు గుద్ద నొప్పిందో నీకు తెలిసేది. ఏందన్నా పులిలు ఎక్కువ ఉండేటోనివి, తావుడంటే గుద్ద కోసుకునేటోనివి, ఇట్లా మాట్లాడుతున్నావు మళ్ళా. ఇప్పుడు అట్లనే ఉంటారా మీకు? అట్లా కాదన్న వదినతో ఇట్లా నేను మాట్లాడన్నా మరి. వాళ్ళు నువ్వెందుకు నవ కడుపు కాల నిన్ను 4 దెంగులు నన్ను 4 దెంగులు దెంగుతుంది. నీకు దాగిపించిన బార్కాయ ఓడు ఏలంజోడు దాగిపించిండ. ఏ నువ్వు గవాని చెప్పకాడ మేము ప్లాన్ చేసినావు. అందిపించరోడో మీకు తెలియదురా నా పెండ్లం గురించి. ఊ అంటే అవగారి ఇల్లు అంటది, ఆ అంటే అవగారి ఇల్లు అంటది. పిత్తు పిత్తు కలుగుతుంది రా దా నోట్ల మన్ను. ఇక నేను దాగినా అని తెలిసింది అనుకో, నోట్ల కాగబెట్టి ఉచ్చనే పోతుంది. ఇక అన్న ఏందన్నా పులులు ఎక్కువ ఉండేటోనివి, యూత్ లీడర్వి, ఎట్లా అయిపోయినావు? పెళ్లి అయితే వెళ్తుంది నీకు ఉండిగా. పాపం వదిన గట్టిగా వేసుకున్నట్టున్నది అన్నను. అన్నకు ఉత్సవంగా పిచ్చని దొరకబట్టినట్టున్నది కావచ్చు ఇప్పుడు ఇంట్లో. అయినా ఈ బీడి పిచ్చం కళ్ళుద్దరే కాడు, తాగనే ఆగాడు. ఆ పోరు అంటాడు, ఈ పోరు అంటాడు, నూకినట్టున్నది మంచిగా వదినే. పొట్టి బాబు గాడు ఏడున్నాడు మరి. మోటార్ ఏరా లవిడి చెవులు తెంగినా ఏమో విసుకుంటానా వాడా? ఈ మోటార్ ఇత్తల మొత్తం ఎత్తు నాగు నీతో పొలం కాడికి అచ్చడే పాపం అయిపోయింది. రపరప పెన్ల ముండవ వట్ట గోర పట్టినట్టు వాడుతూ ఈ బతుకమ్మ బద్దలం ఎంతసేపు ఆ మోటార్ వేసినావా? నా సుల్లు వేసినదా ఇక్కడ చూసావు? ఇవన్నీ 2 గుద్దలు బండ మీద నువ్వు అవత బాగా వేసేదాకా మోటార్ వేయరా అంటే లంజ సోది పెడతాడేం రో. ఎర్రదవుతా నా పచ్చదా అక్కడ నీకు ఏం పుట్టిందిరా రోగం ఏమో అంటావు, గుద్దలకెళ్ళి కూతెళ్తలేదేవురా. అవన్నీ చెవుడుకోలేదు. ఎర్రదవుతుడా పచ్చదవుతుడా చెవులలో నూనె వేసుకొని సత్యం ఏమైతుంది? నా గుద్దొత్తిడా లంజ సోది పెడతావు. ఎవరు రాడు లంజతో మాట్లాడినాడు, గుయ్యి అని మాట్లాడుతాను. యువత ఉంచుకున్నావేంది? గాచారం పెన్ల ముండబోయే గుద్దల జనగా తలిగినాడు, తలిగింది ఎవరో నాకు. ఫ్రెండ్ గారు ఫోన్ చేసిండు తాత. ఏందటానికి ఏం తెంగురు రోగం లేచిందాడేంది? నువ్వు వచ్చి పొలం కాడ ఏమో పీక్ కట్టలు కట్టినట్టు అచ్చుడు ఫోన్ మాట్లాడు. ఆ పోరంటావు, ఈ పోరంటావు, నీ పోరు పెన్ల ముండోయా. పోరు కాదు 31 దావతాడ రమ్మంటారు. దెంగడు మింగడు గంగడు గాసం అన్నా తెంగి తిననీకి మంచిగా మరిగిరు. జంపీరు బొత్తలు వేసారు. తావుడు గివ్వే అయితేనే నీ బతుకంతా నీ బతుకంగలవోను. ఈ గుద్దల జొర్రతి తాని కూర్చుంటే కాంతా మోటార్లో తాగి కోసిలే ఉచ్చబోసుకునేటోని. ఈ ఇత్తుల మొట్ట నువ్వైతే మోటార్ వేయరా లవుడి. ఏదో ఒత్తుడు ఇంట్లో ఎర్రదా పచ్చదా? నా కొల్లొత్తు పచ్చదొత్తి సావు. నీకు పని సాధన అవుతుందా? నీకన్నా ఆడపంటే ఆడవాళ్ళయ్యో. నువ్వు ఎట్లా నన్ను చావు, నేను పోతున్నా పో దావతకు. నేను కూడా 31 దావత్ అయితే మరి. గుత్తగచ్చుడు కాదు పిల్లగా, మరి 2,000 అవుతాయి. ఆ 2,000 పెడితే సరోజు దగ్గర 2 సారా బోరాచు. ఊరు నీ కామ గుద్దని కప్పలు నువ్వుగా. చెప్పండి రా ఏంది మ్యాటర్? శేషన్న రాడాట మరి దావతకు. మనిషికి 5,000 ఇద్దాం ఏమంటారా? ఎందుకు లప్పకిలో కొంపేమన్నా పెడుతున్నావు? 5,000 అట. చెట్ల గిట్లా కాస్తున్నాయారా పైసలు? అంకెట్టోడు ఉంటే బొడ్డు దాకా నూకుతారేమరా? 5,000 అట. 5,000 అబ్బో నీ కరువు దెంగులు అనేరా పైసలు. పోరీలకు కోయేలకు తీసుకపోడు, వాళ్ళకి రీఛార్జులు చేసుడు అయితే గివ్ అయితే గుద్ద ఏం లోయేది. ఇక 31 దావత్ అనేసరికి నీ గుద్దనే వస్తుంది రా. నీ గుద్దలు ఎవరు గుడిసె కప్పదా అంటే ఇట్లనే మరి. ఇక ఏం లోలేరా మీది? దావత్ చేసుకుందామా అద్దా? ఈసారి తాత ఉన్నాడు కాబట్టి 1,000 రూపాయలు వేసుకున్నావురా. మా తాత కోటర్కి అవుట్ అవుతాడు కాబట్టి 300 ఇస్తారా. ఏంద్రా దుబ్బతుత్తులు అని ఒక నీతి నీలపాలు గుద్ద లోకల పాలు అన్నట్టు 300 ఏంద్రా? చందాలకి ఇట్లా రాస్తారా ఇదా? నేను 500 ఇస్తారా. ఇక నేను కూడా 600 ఇస్తారా. ఎందుకురా మీకు ఆ బాధ? నేను అంగుతా రోడ్ పైసలు ఎక్కువ అయితే చెప్తా, మీరు కూడా చంగూరి. సరే 700 ఇస్తా పో. తాతయ్య 300 మొత్తం కలిపి 1000 రూపాయలు ఇస్తా. అరే అయినా నా కడుపుకి ఇత్తు రారేమన్నా మీరు? దెంగి తాగనికి తప్ప. ఇక నేను ఇంకో 100 కలుపుతారు. 600 అయితే పో. నీ గుద్దని గుట్టెనక గురువు అయితే ఇంకా చందా రాస్తున్నా నారా. నేను ఇట్లా 500 600 అంటావు, మళ్ళీ 700 అంటావు. కథలు దెంగకుండా మనిషికి 1000 రూపాయలు తీరి ఒక మీదకి వచ్చినాక నాకు పైసలు సెట్ కాలే బర్రీ నింది దుడ్డ కట్టిందంటే రావాలి దెంగి.
ఇక సరే రా, అవన్నీ కాదురా, నువ్వు దింగకరా ఇక మమ్మల్ని 1500 ఇస్తాం పోయి ఇద్దరం కలిసి. నేను 700 ఇస్తారా? బోక మీదకి వచ్చినాక నాకు పైసలు సెట్ కాలే, బర్రీ నింది దుడ్డ కట్టిందని రావాలి దింగకూరి. లాస్ట్ టైం ఇట్లా నాకే 4000 పొక్క పెట్టిరు. ఈ పెద్దల పూక తాగిన పూక 500 బుక్కినట్టు చీరలు కట్టుకున్నారు, లపాకిలు అన్నారు. లంజోడుగా చెప్పనుకొని ఇంకా నువ్వు మళ్ళీ మాట్లాడకరా నువ్వు. సరేరా, మనిషికి 1000 రూపాయలు తీయరి. 1 hour later. చెప్పురా, ఇవ్వడానికి ఏం కావాలి? నాకు 4 బీర్లు, బోటి, తలకాయ కూర, 2 పాన్లు, 1 సిగరెట్ డబ్బా. నాకు ఉలవకాయల ఫ్రై, మెత్తడి ముక్కల కూర, 5 బీర్లు, 1 ఉక్కాపాటు విత్ ఫ్లేవర్స్ రా. నాకు మటన్ వద్దురా, దొడ్డికి పెడతాండి. అవన్నీ ఎందుకు, గుద్దల మక్కకునే పెట్టుకో, దొడ్డికి పెట్టేది ఏం పెట్టది. మేము అందుకే రావురా ఇట్లాంటి గుద్దలు పెట్టినట్టు మాట్లాడతావానే. ఓకే ఓకే, చెప్పు కాంతయ్య, ఏం కావాలి? చికెన్ మకాటుకులు, 1 లోటి తెల్లగాలు, 2 పువ్వాకు సూటలు, నైట్కి చింతకింది సరోజరా. మా అయ్యల పొద్దున చూసిన గుద్దాలు గుందిరా అది. మళ్ళీ సరోజా అంటాడేమో, డాడీకి తెలిస్తే గుద్దలకెళ్ళి చేతి గుంజుతాడు ఇద్దరి. నీ అన్నికి ఈపుకోక తాత అంటే గుద్దలేదు పెడతావు. ఇగో నేను లొంగి కట్టుకొని అంగుతా, నువ్వు అందరు తాపుకోకసారి నన్ను. అది కాదురా, తాతకు కొంచెం. మరేంద్ర బద్దంత ఆశ గుద్దంతా కొరిగినట్టు తింటాను కానీ బోటి, తలకాయ కూర, లివర్ ఫ్రై, ఒకనికో 4 బీర్లు, ఒకనికో 5 బీర్లు, తాటకూలొట్టి, తెల్లగల్లాట, మక్కటుకులాట, చింతకింది సరోజనట. ఇక మీరే ఉన్నారు ఇక మొడ్డగల్ల మొగోళ్ళని. అయ్యో సైజు సైజు చూడు సైజు. మరేంద్ర పొద్దున మా బాబాయ్ గారు నారయ్య అత్తవా, నార్వీకి అత్తవా అని తలకాయ తెంగింది. ఇప్పుడు మీ ఇచ్చినే బిచ్చగాళ్ళకి వేసినట్టు 150 వేసిరు. మళ్ళీ బిచ్చగాళ్ళ దగ్గర జోలకు గుంజుకున్నాను, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. మీ జాతిని చేయగలరు నువ్వు కుక్కట్లయితే పూకలు తాగుతారు. అరే ఏదో ఒకటి సెట్ చేయలేవురా, నీతో లంజలో అయిపోయింది. నీ గండం పెయిన్ లమ్ముండవు అయ్యా, ఏం ఊరుతున్నావురా? ఇక 35 చేసుకుందాం ఇంటికి. ఏ అట్లాగా అట్లా చేసుడే 35 చేసుడే. అందరికి హ్యాపీ న్యూ ఇయర్ రా. దెంగ పెట్టడానికి ఇంకో ఇయర్ వచ్చింది. లెస్ డ్యామేజ్ లివర్ బ్రో, తాగి చచ్చిపోదాం ఇక. ఇంకా 31 అయిపోలేరా పూక. అయినా మనం ఈ తాగుడు బంద్ చేయాలరా. కట్ట తాగుతాన్నాం, పుడత తాగుతాన్నాం, పెళ్లికి పేరంటానికి కడుపు కడుగుతాను. ఇట్లా ఉంటుందిరా, ఇట్లా అయితే ఎన్ని దెంగులు దెంగుతారా ఇంట్లో. బో నీతి నీళ్ళపాలు గుద్ద లోకలపాలు అన్నట్టు నువ్వు తాగుడు బంద్ చేసిరా అంటే లపాకిలు దంద బంద్ చేసినట్టే. అరే అవును, లపాకిలంటే గుర్తొచ్చింది. తాతకి ఎంత మందిరా లవర్లు? నాకా బిడ్డ, నాకు ఇంటికి ఎన్ని ఊసిపోయినాయో అంతమంది. 5 రూపాయలు అయితే బొరేటోళ్ళు అప్పట్ల ఏ గుడిసె మొత్తం అల్లాడించేది తెలుసా. అప్పటి నుంచి అలా ఆడిస్తానావు అంటే నీ వటకాయలు కాదు తాత, అవి పొట్లకాయలు. గుద్దకేమో తాయిత కట్టుకున్నట్టున్నావు గాని. గుద్దకు తాయిత కట్టుకున్నట్టున్నాడు నీ తాసెలు గుద్ద అనుకుంటాను గురువు అయితే. ఇంకా చెప్పుకుంటానవా? ఇయర్ నుండి అయినా జిమ్ పోవాలరా ఇక. ఏంది జిమ్ కోతావా? నీ గుద్దల దమ్ము ఉంటే వటకాయలతో కేజీ డంబల్ లేవాట్రా మోగోని అయితే. వటకాయతో కేజీ డంబలా? ఇట్లా దెంగిందారా, డబ్బులు లేవట్టుడేంద్రా. అవరా నిజం, కేజీ డంబులు లేవట్టాలరా. డబ్బులు లేవట్టుడేంద్రా, ఉత్త గుద్దలు అంజోడుకు, అది కూడా వట్టకాయలతోని. అదేమన్నా తరా జోకనికి అంటే ఆడోనివే, వెనక దెబ్బలోనివే కదా. నేను అందుకే మీతో తాగరా. నేను తాగితే తలకే తమ్ముడు గుద్ద బామ్మర్ అన్నట్టు మాట్లాడతారు. సరోజా, ఓ సరోజా, అయ్యో తాతకేమైంది? ఓ సరోజా, నీకు ఆ మీసాల మల్లిగాడు ఎట్లా నచ్చిండే సరోజా. తాత, ఓ తాత ఏమైంది? సరోజ ఏడికి వచ్చి? మీసాల మల్లిగాడు అంత పెద్దగా ఉన్నదా సరోజా? మీసాల మల్లిగా అంది అంత పెద్దగా ఉన్నది ఏంది? సరోజా, నువ్వు నాకు సాతగాక గోచిప్పుకొని కూర్చుంటే పల్టి కొట్టుకుంటా నా తొడ మీద పడేదానివి కాదే సరోజా. ఇప్పుడు అమ్మ పల్టీ కొట్టుకుంటా వచ్చి తొడమిన్నా. సరోజన తాత మంచి ఆటగాడేరా. బాగురా గుద్దా కిలోలా ఇన్నెవరు తెంగిన తాత. మళ్ళా ఆ సరోజ అంటే ఏమో మనకి ఇట్లా పెట్టింది ఏంది అది నీకు? సరోజా, మనం బొరితే మంచం కోళ్ళు ఇరిగినాయి గానే సరోజా. ఇప్పుడు ఆ మీసాల మల్లిగా ఎట్లా వేనవే సరోజా. మీ తాత మంచి కాటరాజేరా. మంచం కోళ్ళేంది, మీసాల మల్లిగాడు ఎవడు తెంగిన తాత నిన్ను? బాగుబే తాత, తాత నువ్వు దాగు. A few moments later. నాడు తాత నీకు సరోజకు పెళ్లి.
ఒక లంచోడుక తాతకి ఇప్పుడు పెళ్ళైంది రగ్గి దయాలు రాత్రి అది సరోజతో నిన్ను మనిషిగా గుద్దలేంటికోరా. అరే అరే నాకు బీర్ కావాలి, ఇంకో బీర్ కావాలి. ఈడొకడు ఉచ్చ పోసినంత బీరు తాగిండు, ఈడు సొల్లాయిండు. అరే బాబా అరే మీ తాతకు పెళ్ళాటరా. ఏ తాత చేసుకో చేసుకో, సరోజం చేసుకో, మీ ప్రేమ స్వచ్ఛమైంది తాత. సరోజా, ఓ సరోజా. ఈ సరోజకు ఈ రాత్రికి పెళ్లి నాడు లేపుకొద్దాంపా సరోజను. సరోజ లేపుకొచ్చుడేంద్ర 500 ఇస్తా అంటే వస్తుంది అది సరోజ. నీ గుద్దని దెంగ ఉర్ర కాగురా, నీకు 500 ఆగులవోను. దాని లేపుకొచ్చుడేంద్ర ఇజ్జత్ పోతారు. 500 ఇస్తా అంటే వస్తుంది. ఆగు నువ్వు ఆగు, నేను మాట్లాడదా. అరే తాతకు పెళ్లి సరోజతోనే నాడు చేద్దాం నాడు. మనం అందరం ఇవాళ పెద్ద మనుషులమై తాతకి ఇద్దాం సరోజతోనే. మరి నీ అబ్బా మీ అయ్యకు తెలితే లేపి లేపి నూకుతాడు. ఆగురా అరే అద్దరా ఇన్రా నా మాట. ఏ మా తాత పులి 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 కాంతాయ. నాడు తాత నీకు మనుమడు ఉన్నాడు, చేస్తాడు పనాడు. అరే ఇదేటో దెంగెత్తాంది కానీ తాత అద్దుపా, నీకు ఎక్కువైనట్టున్నది తాత. గుద్దము తాతగా మాత్రం తెలియదా నువ్వు? సరోజ అంటే ప్రేమరా తాతకు. మళ్ళా పెళ్ళి అంటాడేం రో నీ అవని పాల్తుకొల్లిన మనిషివే రారా నువ్వు. ఎవర్రా మా తాత పెళ్లి చేసుకునేరా, మా తాత పులి. ఇక ఎట్లనైనా చావరు మీ తావుడు పెళ్ళ ఉండవయ్యా. ఒక్కరికి సోయలేదు లావడాలేదు. పెళ్ళి అంటాడు సరోజ అంటాడు. తాగితే గుద్దబట్టలు కూడా సోయిండ ఆరా మీకు. తాత హ్యాపీ మ్యారీడ్ లైఫ్. సరోజ వేర్స్ కాంతయ్య గుద్దాలుగుంటది తాత. నాడు తాత సరోజను లేపుకొద్దాం అన్నాడు. నువ్వు గుద్ద లేపు, అంచెలు లేపు. మళ్ళా లేపుకొచ్చుడు అంటే నీ బద్దల మూడారే. నువ్వు దెంగే ఆడి అట్లా పాడుకో, మొగోని కాదారా నువ్వు? పులి పులిరా కాంతయ్య. హలో అరే ఏడరా? గుడికి వచ్చిండ్రా, ఏమైంది? నా గుద్దల ఆయన మళ్ళా గుడేంద్రా గుడి తెప్పారు మొగ ప్లాన్ చూడక నీతి నీళ్ళ పాలు గుద్ద లోకల పాలు అన్నట్టు నీతి గుడిపోయిన వారా ఇప్పుడే. నేను ఈ ఇయర్ నుండి అయినా మంచిగా ఉందాం అనుకుంటున్నారా? నా నంబర్ డిలీట్ చేసిరా మీరు. గలీజ్ రీల్స్ కూడా పంపకూరా, ఇన్స్టాలో మారిపోయినా నేను. మీతో తిరగద్దని మా అమ్మ చెప్పిందిరా. ఫోన్ పెట్ట నువ్వు నేర మైండెడ్ ఫీల్, మీతో మాట్లాడదురా అసలు. ఇంకారా ఏడున్నారా? నేను ఇక జిమ్ లో ఉన్నారా. ఈ రోజు నుండి మొత్తం కథ వేరే ఉంటది. జస్ట్ ఇప్పుడే డంబల్స్ లేపినా నా కండాలు పెరిగినట్టు ఉన్నాయి. రాతి మొత్తం ఇట్లా కడక్ అయింది, ఇట్లా ఉబ్బిపోయింది. అమ్మ పోరీలు చూస్తే మొత్తం వావ్ వావ్ దినేష్ హ్యాండ్సమ్ బాయ్ అంటారు కావచ్చురా. అరే నీకు మ్యాటర్ చెప్పాలరా, మా తాత లేచిపోయిండ్రా సరోజతో. లేచిపోడు కాదురా గుదాకిలోడ. నిన్న నైట్ మనమే పెళ్లి చేసినాం గారా మీ తాతకు సరోజ. రూమ్ కూడా చూసినాం ఫస్ట్ నైట్. పెళ్ళా లంజోడుగా మా తాతకు పెళ్ళైందిరా. బుడ్డుగాలు ఇట్లా తాగినవేంది ఇంకా ఫస్ట్ నైట్ కూడా. అరే నువ్వే గారా సరోజది మీ తాత స్వచ్ఛమైన ప్రేమ. మా తాతది సరోజది స్వచ్ఛమైన ప్రేమనా? అరే ఏంద్రా మీరు కథలు దెంగకోరు, అన్ని నాకు మెంటల్ దెంగుతుంది. తాగినప్పు కాయిందాలు బుక్కినట్టు ఏం చేసిర్రా మీరు? అరే నువ్వే చేసినావు గారా దగ్గరుండి పెళ్లి మీ తాతకు సరోజకు. ఫస్ట్ నైట్ రూమ్ కూడా చూసినావు నువ్వు. అయితే తలకే తమ్ముడు గుద్ద బామాద అన్నట్టు చేస్తారు. ఎన్నిసార్లు చెప్పిండ్రా మీకు? అంతా చోటుగానే చేసిండ్రా, నన్నేం ఇన్వాల్వ్ చేయకు నువ్వు ఇలా. అరే అమ్మతోడు మీరు లేనితోటి నాకు గుద్దకు తలగబెడతారేంద్రా నీ మా అయ్య. పొద్దున మా అయ్య లేపి మీ తాత లేచిపోయింది అని చెప్తుండ్రా. ఏ అరే లేచిపోడు కాదురా, పెళ్లి చేసిన మనమే అంకులు చెప్పలే నువ్వు. వాళ్ళ అంకులకి ఎప్పుడు ఏంద్రా నీ గుద్దను కుట్టెనక కురుబాయి ఇంకా. వాళ్ళ పెళ్లి అంటాడు ఎవరా? మా అయ్యకు తెలిస్తే దూలాన్ని కురిదిస్తారా? ఏంది అరే ఇది ఏమైందిరా అసలు నాకు అర్థమైతే లేదు. అరే నువ్వు మీ తాత ఒకరి తర్వాత ఒకరు అంగి గుల్లించుకోరు. నేను జిమ్ కాసిన కండలు మాత్రం కడకున్నారా. కండలు అన్నామంటే గుద్దలు తొండలు దొరకతారు. ఎందోటి మోపి అవుతారు. తాగిన వాళ్ళు తాగిన సందాలు ఉండక లంజోడుకులారా. ఏది ఏమైనా మీ తాత పులిరా. పులిపూకు చింతపండు అవుతుంది మా అయ్యకు తెలితే. ముసలోనికి దసరా పండుగ అన్నట్టు దెబ్బేసిండ్రా. ఇప్పుడు మా అయ్యకు పెళ్లి చేసినామని తెలిస్తే నాకు సావే, కన్ఫర్మ్ సావే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. తాగి అంగడంగడి చేయకండి. బాయ్ గాయ్స్, సీ యూ సూన్.